ఓం నమో వెంకటేశాయ నమః. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని ఆ రోజు జనసేన పార్టీ నాయకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ పెట్టాలని అనుకున్నాడు. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించి ఇయ్యలేదు పర్మిషన్. ఆయన వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మనోభావాలు ఆయన తెలియజేశాడు. ఈ మధ్యలో తెలంగాణ నాయకులు వాళ్ళకు వచ్చిన విధంగా వాళ్ళు తట్టడం మంచి పద్ధతి కాదు. ఎందుకు పొన్నం ప్రభాకర్ ఒక మినిస్టర్ ఎవరు దానయ్య మాదిరిగా మాట్లాడితే ఎట్టా? ప్రభాకర్ గారు మీకు బాధ్యత గల ఒక ప్రజాప్రతినిధి, మీరు పొరంబోగు మాదిరిగా మాట్లాడితే పద్ధతి కాదు. కాబట్టి అమ్మ కవిత గారు, మీరెవరు మాట్లాడేదానికి? మీకేం సంబంధం? జోన్ బీలంతా ఇదంటారు. నీ కథగారు ఇప్పుడు చెప్తాను. మీ నాయన మీరు చేసిన పని మన భూ ప్రపంచంలో భారతీయ సనాతన ధర్మంలో గాలి, నీరు, ఎండ, ఆకాశం, భూమి పంచభూతాలు అవి సృష్టిలో సమస్త జీవకోటి మనుగడకు మరియు ప్రకృతి సమతుల్యకు ఇవి 5 మూల స్తంభాలు. ఇవి లేనిదే భూ ప్రపంచం లేనే లేదు. ఈ తెలంగాణలో ఎండ కానీ, గాలి కానీ, వాన కానీ ఇవన్నీ మీరు ఇస్తున్నారా? చెప్పండి. వానగాలి కొట్టుకొని పోతే మీరేం కాపాడుతున్నారా? చెప్పండి. ఇవన్నీ ప్రకృతి ఇచ్చినవి, వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి, అది ఆచరించండి. అంతేగాని ఆంధ్ర వాళ్ళు ఇడికొచ్చారు, తెలంగాణ అడగబోయినారు అని కాదు. మనమంతా ఒక్కటే, అన్నదమ్ముల మాదిరి ఉందాం, అందుకు కలిసిమెత్తం ఉందాం. కాబట్టి మీరు ఆంధ్రాను తిట్టాల్సిన అవసరం లేదు. మాకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి మా తిరుపతిలో మాకు ఆయన ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. మాకేమి హైదరాబాద్కి రావాల్సిన అవసరం లే. ఎవరు వ్యాపారం చేసుకునే వాళ్ళు, మీ దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, లంచాలు తీసుకున్న వాళ్ళు, మీరు కకృతిపడి లంచాలకి, కమిషన్లకి టోల్ మాత్రమే మీ దగ్గర ఉంటారు తప్ప మా ప్రజలు, మీ తెలంగాణ ప్రజలైతేనేమి, ఇక్కడ మా ఆంధ్ర ప్రజలు ఎవరైతే అందరూ అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. కాబట్టి మీరు మమ్మల్ని విమర్శించిన పని లేదు. మేము విమర్శించ ఆంధ్ర ఇంకోసారి అన్న ఒక్కొక్కటి తాట తీస్తాం, బడ్డలు ఇప్పి కొడతాం. దరిద్రులారా చెప్తాను, మనమంతా తెలుగువారు ఒకటే, అది తెలుసుకున్నా. కేసీఆర్ అమ్మ కవిత గారు, నువ్వు జైల్లో ఉండి ఆ లిక్కర్ దీంట్లో కోట్లు కూడా సంపాదించి ఈరోజు నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మీ నాయనతో కలిసి ఆంధ్రాకు వచ్చి, చిత్తూరు జిల్లాకు వచ్చి నువ్వు చెవిరెడ్డి భాస్కర్ దీంట్లో మటన్ పులుసు తిని ఆయన ఇచ్చిన గుడ్లు సత్కరించి, అలాగే రోజా నాకన్నా 3 ఏళ్ళు చిన్నది, ఆమె దగ్గర పోయి రొయ్యల పులుసు తిని ఆరు మర్యాదలు స్వీకరించి పోయి చంద్రబాబు నాయుడిని ఓడించేదానికి 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఓడించినారు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏమైంది? మీ తెలంగాణ సంస్కృతి విధానాలు ఆంధ్ర వాళ్ళని ఓడించేదానికి డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, తిరగచ్చు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాకూడదు. ఎక్కడ ఈ న్యాయం? చెప్పండి. తెలంగాణ ప్రజలారా మీరే వినండి, ఇది మీరే తెలుసుకోండి. కాబట్టి ఇంక నుంచైనా నాయకుల మాట వినద్దండి. మనమంతా ఒక్కటే, తెలుగు వాళ్ళం, మనమంతా ఐక్యత ఉందాం, అన్నదమ్ముల మీద విడిపోయినాం. మన రావాల్సిన నిధులు ఇవన్నీ గురించి కేంద్ర ప్రభుత్వం కొట్లాడతాం. అంతేగాని ఆంధ్రలో అక్కడ రావద్దు, తెలంగాణ ఇక్కడ రావద్దు, ఇంకోసారి ఆంధ్ర వాళ్ళని అక్కడికి రావద్దంటే నా కొడకల్లరా ఒక్కొక్కరిని బట్టలు తరం కొడతాం. తిరుపతికి వచ్చిన వాళ్ళందరినీ చెప్తాను మర్యాదగా, మనం అంతా ఒకటే. చెప్తానా? మీరు రాజకీయ నాయకులారా సన్నాసులు అయిపోతారు. ఒక్కసారి కన్నీ తెరిచిందంటే ఈ సృష్టి, గాలి, నీరు, వానాగాలికి కొట్టుకొని పోస్తాం. మీరు ఎవరు అడ్రస్ ఉండరు. కాబట్టి మనం అంతా ఒకటిగా ఉందాం. కాబట్టి మనందరం తెలుగువారే భూ ప్రపంచంలో మన ఎక్కడైనా బతకొచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.